ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు? వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది. ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందంటారు? వైసీపీ పరిపాలన వైసీపీ పరిపాలన బాగానే ఉంది. 5 ఏళ్ళ పరిపాలన. మీకు అత్యంత నచ్చిన ఒకటి ఏదైనా పథకం కానీ ఏదన్నా? హాస్పిటల్స్ అభివృద్ధి చెందడం, స్కూల్స్ అభివృద్ధి చెందడం, అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, ఇలాంటివి స్కీమ్స్. రీసెంట్గా జగన్ గారి మీద విజయవాడలో రాయి తగిలి గాయమైందని చెప్పారు. దానికి కారణం ఏమనుకుంటున్నారు? దానికి కారణం వైసీపీ టీడీపీ కార్యకర్తలే కారణం. అంటే దేనికి చేసిన వాళ్ళు అంటారు? దేనికోసం రాయి వేశారంటారు? ప్రచారాలు చెడగొట్టాలని చెప్పేసి. వైనాట్ 175 అని జగన్ గారు కొత్తగా స్టార్ట్ చేశారు కదా, దీని ఏమైనా ఆస్కారం ఉందంటారా? 175 ఆస్కారం లేదు, కానీ 130 నుంచి 140 సీట్లు మాత్రం గ్యారంటీ. 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకోవడం వల్ల ఇది ఎవరికి ప్లస్ పాయింట్ ఏందంటారు? జగన్కే ప్లస్ పాయింట్. ఏ విధంగా ప్లస్ పాయింట్? ఓట్లన్నీ చీలిపోతాయి ఖచ్చితంగా. వచ్చే ప్రభుత్వం ఏదొచ్చినా సరే లేడీస్కి ఫ్రీ బస్ ఇస్తామని చెప్తున్నారు. దీనివల్ల మీ అభిప్రాయం? దీనివల్ల ఫ్రీ బస్సు ఓకే, లేడీస్కి అందరికి ఇస్తే మంగా బాగుంటుంది. అంటే బస్సులు ఎక్కువ రష్ ఎక్కువైపోయి గొడవలు జరిగి ఇట్లా ప్రాబ్లం వస్తుంది కదా. అలాంటి ప్రాబ్లం ఇప్పుడు తెలంగాణలో స్కీమ్ నడుస్తుంది, కర్ణాటకలో స్కీమ్ నడుస్తుంది. ఎందుకు ప్రాబ్లం అవుతుంది? ఎక్కడ ప్రాబ్లం జరగట్లేదు కదా. ఇప్పుడు తెలంగాణలో, కర్ణాటకలో యాక్చువల్లీ ప్రభుత్వాలు మార్చేస్తున్నారు. ఇక్కడ కూడా అట్లాంటి అవకాశం ఉందంటారా? అలాంటి అవకాశం ఏం లేదు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా పెళ్ళిళ్ళ విషయాలు ఇవన్నీ మాడుతున్నారు. ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి జగన్ పైన అభిప్రాయాల పైన, ప్రభుత్వం పైన మాట్లాడేవి ఎంతవరకు కరెక్ట్? పవన్ కళ్యాణ్ మాట్లాడే విషయాలు పర్సనల్గా తీసుకుంటారే అంటున్నారు కదా. పర్సనల్గా విషయాల మీద మాట్లాడకూడదు అంటున్నారు కదా, దాని విషయం. పర్సనల్గా ఏం మాట్లాడలేదు. పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినా, నియోజకవర్గాల గురించి మాట్లాడినాడు. అక్కడ మారుస్తాడు, ఇక్కడ మారుస్తాడు. అంత పర్సనల్గా ఏం మాట్లాడినాడు? ఏం మాట్లాడలేదు కదా. రీసెంట్గా ఈ మంత్ స్టార్టింగ్లో రావాల్సిన పెన్షన్లన్నీ కొంచెం లేట్ అయినాయి. దీనికి కారణం టీడీపీనే. కోర్టుకి వేసింది, పిటిషన్ వేసినారుగా. నిమ్మలగడ్డ ప్రసాద్ ఏపీ చేసినారు చంద్రబాబు నాయుడు. అందుకోసమే లేట్ అయిపోయింది. కొంతమంది చనిపోయారు పెన్షన్ రాక, ముసలి వాళ్ళు, వృద్ధులు చనిపోయారు కొంతమంది. కారణం చంద్రబాబు నాయుడే. అంటే నిజంగానే వాళ్ళు పెన్షన్ రాకపోవడం చనిపోయారంటారా? పెన్షన్ రాక చనిపోలేదు. ఇట్లా ఎండకు తట్టుకోలేక, బయటికి వచ్చి తీసుకోలేక, సచివాలయ దగ్గరికి వెళ్ళలేక, ఇలా నడుచుకుంటూ పోలేక, వడదెబ్బ తల్లి కొంతమంది చనిపోయారు, నార్మల్ కొంతమంది చనిపోయారు. ఇదంతా టీడీపీ వాళ్ళు ఇప్పుడు బురద చల్లుతున్నారు వైసీపీ పైన, అంతే. నవరత్నాలు అనే కాన్సెప్ట్ని ప్రవేశపెట్టి మేనిఫెస్టోలో ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలనలో నవరత్నాలు అనేది ఎంతవరకు సక్సెస్ అయిందంటారు? 99% సక్సెస్ అయినాయి కదా. మద్యపాన నిషేధం గురించి అదొకటే కొంచెం తగ్గించలేదు. అంటే ఇప్పుడు క్వాలిటీ లిక్కర్ ఇవ్వట్లేదు ఏపీలో అంటున్నారు కదా. క్వాలిటీ మందు దొరకట్లేదు ఏపీలో అని అంటున్నారు. ఎంతవరకు నిజం అంటే? అన్నీ దొరుకుతున్నాయి కదా. అన్నీ దొరుకుతున్నాయి. క్వాలిటీ లిక్కర్ ఏది దొరకట్లేదు? అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి. కొన్ని చేంజెస్ అయినాయి అంతే తిరిగి. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి రాష్ట్రంలో, జనసేన పరిస్థితి, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏముందంటారు? జనసేన అసలు పార్టీనే లేదు కదా. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ అవుతుంది, జనసేన ఎందుకు అవుతుంది? ఇంకా సీఎం అవుతున్నాడు. అదే పవన్ కళ్యాణ్ ఏమైనా అవ్వట్లేదు కదా. చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడు. జనసేన అనేది ఒక పార్టీ లేదు అసలుకి, పోయింది. ఇంకా పొత్తు కలిపేస్తున్నాడు. ఈ 5 ఏళ్ల పరిపాలనలో వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి జరిగిన ఒక అత్యంత మంచి, అత్యంత చెడు ఏమైనా ఉంటుంది? చెడు అంటే ఏం లేదు, అంతా మంచిగానే జరిగింది. అన్నీ అభివృద్ధి జరిగినాయి. స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్నీ అభివృద్ధి జరిగినాయి. ఏదైనా ఫోకస్ ఫస్ట్ విద్య పైన పెట్టినాడు, తర్వాత ఆరోగ్యం పైన పెట్టినాడు. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే రాష్ట్రానికి ఈ విధంగా చేస్తే మేలు జరుగుతుంది అని మీరు అనుకుంటే చెప్పండి. ఒక రాజధాని కడితే చాలా మంచిది, ఆంధ్ర ప్రజల కోసం చెప్పుకోవడానికన్నా ఉంటుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒక రాజధాని వెరీ ఇంపార్టెంట్. అది రాజధాని విషయం అంటే రాజధాని 3 రాజధానులు ఉండేది బెటరా, లేకుంటే ఒకటి రాజధాని ఉండడం బెటరా? 3 రాజధానులు ఉండడం బెటరు. ఇప్పటిలాగా తెలంగాణ వాళ్ళు లాగేసుకున్నారు హైదరాబాద్. నెక్స్ట్ ఇక్కడ ఒకే రాజధాని పెడితే నెక్స్ట్ కోస్తా వాళ్ళు మాకు కావాలంటారు. అప్పుడు రాయలసీమ పరిస్థితి ఏంటి? 3 ఎక్కడైతే 3 కరెక్ట్. కూటమి ప్రభుత్వం అధికారానికి వస్తే టీడీపీకి అధికారం వచ్చే ఛాన్స్ ఉందా, లేకుంటే జనసేనకి, బీజేపీకి అవకాశం ఉందా? దేనికి అవకాశం లేదు. టీడీపీకి అవకాశం వస్తుంది, జనసేనకి రాదు, బీజేపీకి రాదు. ఇప్పుడు కోస్తాంధ్రలో మాత్రమే జనసేన కొంచెం పుంజుకుంటుంది అని అంటున్నారు. రాయలసీమలో జనసేన ప్రభావం. పవన్ కళ్యాణ్ గెలవడం చాలా కష్టం ఈసారి. పిఠాపురంలో కూడా జనసేనకి 2-3 సీట్లు ఏడొస్తాయి. ఇంకా అన్ని సీట్లు కోస్తాంధ్రలో సీట్ అంటే మొత్తం గెలవడం కష్టం.